ఛానల్లోనే ఫస్ట్ బ్లాగ్ అండ్ ఇంకొక ఫస్ట్ హెల్పింగ్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా అయితే చనిపోవడం అయింది. ఫస్ట్ టైం హెల్పింగ్ వీడియో ఆయన పేరు మీద రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫైన్ బాయ్స్. ఈరోజు ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ బ్లాగ్ అండ్ ఇంకొక ఫస్ట్ హెల్పింగ్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇది నా పేరు మీద కాదు, మన బాయ్స్ పేరు మీద కాదు. ఇన్ని రోజులు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఆయన నాకు చాలా సపోర్ట్ చేసింది. ఆయన రీసెంట్గా అయితే చనిపోవడం అయింది. అయితే ఆయన పేరు మీద ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన పేరు మీద అయితే హెల్పింగ్ చేద్దామని చెప్పి నేను మన బాయ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాం. అన్ని అరేంజ్మెంట్స్ గిట్లా అవుతున్నాయి, కింద అన్ని అరేంజ్మెంట్ అవుతున్నాయి. ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం హెల్పింగ్ వీడియో ఆయన పేరు మీద రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇదైతే నేను ఒక్కనే చేసేది కాదు. నా చిన్నప్పటి నుంచి ఉన్నోళ్ళు, నాకు ఇప్పుడు నాతో ఉన్నోళ్ళు అందరం కలిసి ఆన్ పేరు మీద చేస్తున్న పని. ఈరోజు ఒక్కరోజు మా ప్రయత్నం ఏంటంటే ఆన్ పేరు మీద ఎవరైతే మా ఫ్రెండ్ ఉండో ఆయన పేరు మీద అయినా ఒక 10 మంది కడుపు నిండితే ఆయనకు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక 10 మంది కడుపు నిండితే ఆయనకు ఆత్మ శాంతిస్తుంది. అది జరుగుతుంది పక్క. ఎందుకంటే ఆడి నాకు నేర్పించింది 10 మంది మంచి ఉంటే దాంట్లో మనల్ని గిట్ట చూసుకుంటుందా, నువ్వు ఒక్కరిని ఎప్పుడు ఇది చేయకురా, ఒక్కరిని ఎప్పుడు చూసుకోకు, 10 మందితో మంచిగా ఉండు, 10 మందిని మంచిగా వెళ్ళిపోయారా అని చెప్పి అనేటోడు ఆడు. అయితే ఆయన పేరు మీద ఈరోజు హెల్పింగ్ చేస్తుంటే సంతోషంగా ఉంది. కానీ ఆయన లేడనే బాధ ఎక్కడనో నాకు ఉంది. కానీ ఏం చేయలేము, ఇంకా అది టైం అట్లా రాస్తుండేది. కానీ నాకైతే మా పాతోళ్ళు మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ నాతో ఇప్పుడున్న ఫ్రెండ్స్ కానీ అందరూ మంచిగా సపోర్ట్ చేసి అందరూ మంచిగా చేస్తారు. మీరు చూడండి ఈరోజు ఏమేమి చేస్తానో ఎంత చేస్తానో. పెడితే మంచిగా ఫటాఫట్ అయిపోతుంది. ఎందుకంటే అందులో కొంచెం ఇద్దరు పెట్టేసి అయిపోతుంది. ఆడ ఏడా గాంధీ కార్డు కాదు, నేను గాంధీ కార్డు మరి ఇప్పుడు అట్లాంటిలో నేను అయితే ఇప్పుడు సిద్ధాంతం రెడీ అయిపోయింది. మనం పక్కన అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనం అయితే పక్కన స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.
కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా థ్యాంక్స్ అండి. మనం అందరం అనుకున్నట్టు అన్నదానం అయితే కంప్లీట్గా చేసినాం. అనుకున్నది అయితే బరాబర్ కంప్లీట్ అయిపోయింది. మనం ఎంతమంది పంచాలనుకున్నాం అంతమంది పని చేసినాం, అందరికి ఆర్డర్ చేసేసినాం. వాళ్ళందరూ అయితే సంతోషంగా ఉన్నారు. అనుకున్న దానికన్నా అయితే మేము అనుకున్నది ఒకటి, ఇది ఇంకా వేరే లెవెల్ అయిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంత 10 మంది అన్నారు వాళ్ళ దీవెనలు మా జిల్లాని సలహా తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. వాళ్ళ దీవెనలు మా జిల్లాని సలహా తీసుకుంటారని చెప్పి ఏం అడగాలి ఇస్తారు ఒకళ్ళని ఇస్తారు. పైన అరే శ్రవణ్ అవి తెంపించిరా. శ్రవణ్ అవి ఉన్నాయి చూడు ఇలాకర్ లెక్క, అవి తెంపించి కడితే కట్టు మొత్తం. గాలిలోని మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే
సో గైస్ మనం అయితే అనుకున్నదంతా మొత్తం కంప్లీట్ చేసినాం. అనుకున్నది అన్నదానం చేసినాం, అనుకున్నట్టు వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసినాం. ఈరోజు అయితే నా ఛానల్లో ఫస్ట్ వెళ్తుంది వీడియో నా దోస్తాంతో అయినందుకు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ ఈ లాస్ట్ వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా